గురుగారు రీసెంట్ గా 9వ తారీఖున ఒక వీడియో పెట్టాం. మనం గ్యాస్ బండ్ బుక్ చేసిన తర్వాత ఓటీపీలు వచ్చినా 10 రోజులైనా 20 రోజులైనా నెల రోజులైనా మన ఇంటికి గ్యాస్ బండ్ రావట్లేదు అని. అయితే నేను ఆ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకో మీకు పూర్తి వివరాలు చెప్తాను. అయితే మనం పెట్టిన వీడియోకి మీ అందరి సహకారంతో వీడియో అయితే చాలా స్పీడ్ గా రీచ్ వెళ్ళింది. ఈ వీడియో ఉన్నతాధికారులకు చేరడం తర్వాత అక్కడి నుంచి గ్యాస్ ఏజెన్సీ ఓనర్ గారు కూడా ఈ విషయం తెలియడం జరిగింది. పెట్టిన రోజు సాయంత్రమే స్వయంగా డీలర్ గారు కూడా వచ్చి గ్యాస్ బండ్లు సప్లై చేశారు ఊళ్ళో. ప్రస్తుతం టెంపరీగా కొంత ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. కానీ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. నేను ఈ వీడియో పెట్టడం వల్ల మా ఇంట్లో వాళ్ళు భయపడాల్సి వచ్చింది. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఈ వీడియో చేశారని, వీడియో డిలీట్ చేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని, నన్ను జైల్లో పెట్టిస్తామని, ఇన్ఫ్లుయెన్స్ వాడి నేను పనిచేసి కంపెనీ నుంచి నన్ను ఉద్యోగం నుంచి తీయించేస్తామని, మేము కేవలం వీడియోల మీద బతుకుతున్నామని ఇలాంటి మాటలు అయితే మా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మతోని మా వైఫ్ తోని అన్నారంట. నేను ఆ టైంలో లేను, ఆఫీస్ లో ఉన్నాను. ఇలా అన్నప్పుడు మా వైఫ్ అయితే గట్టిగానే రెస్పాండ్ అయిందంట. మా అమ్మ ఆల్రెడీ బీపీ పేషెంట్. ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మ చాలా అంటే చాలా భయపడిపోయింది. తర్వాత నేను డీలర్ గారితో డైరెక్ట్ గా మాట్లాడాను. తర్వాత ఆయన అయితే చాలా పాజిటివ్ గా మాట్లాడారు. ప్రాబ్లం అయితే ఉంది, వీడియోలో నేను ఏదైతే పెట్టినో అదంతా కరెక్టే అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాకుండా క్లియర్ చేస్తామని కూడా చెప్పారు. ఈ వీడియోకి వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రాబ్లం క్లియర్ చేసినందుకు ఈ గ్యాస్ ఏజెన్సీ ఓనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మానసికంగా మేము కొంచెం ఇబ్బందులు పడ్డా కొంచెం మంచి అయితే జరిగిందని కొంచెం హ్యాపీగానే ఉంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఆ రోజు వీడియో పెట్టినప్పుడు చాలా మంది కింద కామెంట్ లో బ్లాక్ మార్కెట్ ఎక్కువ జరుగుతుంది, బ్లాక్ లో అమ్మేసుకున్నారని చెప్పి కామెంట్లు పెట్టారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది గవర్నమెంట్ కూడా కంపల్సరీ ఎంక్వైరీ చేసి దీని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా మీకు కూడా బుక్ చేసిన తర్వాత బండ్లు రాకపోతే ముందుగా మీరు గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ కి ఫోన్ చేసి అడగండి. ఇప్పటికీ కూడా మీకు రాకపోతే గనక స్క్రీన్ మీద కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తున్నాను, ఆ నెంబర్ కు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు కూడా బుక్ చేసిన తర్వాత చాలా రోజులకు గ్యాస్ బండ్లు అయితే రాకపోతే గనక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అదండి మ్యాటర్. ఉంటాను గురువు గారు.